చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మదమెక్కిన ఏనుగు కాళ్ల కింద నిండు ప్రాణం నలిగిపోయింది. చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల మీద పడిన సర్వనాశనం చేశాయి. దీంతో వాటిని తరిమేందుకు రైతులతో పాటు కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా వెళ్లాడు. అయితే ఒక్కసారిగా ఏనుగుల గుంపు రైతులపైకి వచ్చింది. ఒకరిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో అంతా తప్పించుకుని సమీపంలోని చెట్ల మీదకెక్కి టార్చ్ లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. అయితే రాకేష్ టార్చ్ లైట్ ఆన్ చేసి పెట్టడంతో అతన్ని తొండంతో కొట్టి కాళ్లతో తొక్కి దాడి చేశాయి ఏనుగులు. తీవ్రంగా గాయపడ్డ ఉప సర్పంచ్ స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత రైతులంతా గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగులు వెళ్లిపోయాయి. ఉప సర్పంచ్ చనిపోయిన విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున కందులవారిపల్లె గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడు రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అలాగే స్థానికంగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. రాకేష్ కు భార్య, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఉప సర్పంచ్ మృతితో కందులవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అది ముందు ఫలితం ఏనుగులు వచ్చినాయి. అది తరిమితే వెళ్ళిపోతా ఉన్నాయి. అదే మొత్తం వచ్చి మళ్ళీ మళ్ళీ పడతాయి అనేది తరం పోయినాము. అది ఒకటి వెనక్కి వచ్చి ఎంతమంది పోయారు మీరు? 5 మంది పోయినాం. అది అటాక్ చేసింది. ఆ మబ్బులో వాళ్ళు పరిగెత్తేసినాము. ఈ మనిషి ఒక పక్క పరిగెత్తినాడు అనుకున్నాము. తీరా మారా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. మళ్ళీ తీరా మళ్ళీ అందరం వచ్చి చూస్తే కొట్టేస్తున్నారు. ఎన్ని ఏనుగులు ఉంటాయి గుంపు? 10-12 ఉంటాయి. అది ముందు